రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో సీతారాముల కళ్యాణ ఘట్టం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించారు. ఎండవేడితో భక్తులు ఇబ్బందులు పడకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి ఆలయ పరిసరాల్లో భారీ ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారు పల్లకిలో కళ్యాణ వేదిక వద్దకు విచ్చేస్తున్నారు. కావున భక్తులందరూ కూడా ఎవరు కూడా బియ్యం చల్లొద్దండి. దయచేసి భక్తులు గమనించవలసిందిగా కోరుచున్నాము. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వేముల రాజన్న ఆలయం పక్షాన కూడా ఘనంగా స్వామివారి కళ్యాణోత్సవానికి ఏర్పాటు చేసినాం. వేద పండితులు బ్రాహ్మణోత్సవం చేత ఈ కళ్యాణోత్సవం జరగబడుతూ ఉంది. ఈ కళ్యాణోత్సవం వల్ల లోక కళ్యాణం జరగాలని వేడుకుంటున్నాం. సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాలు సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో అష్టైశ్వర్యంతో ఆయుర్వేదం ఉండాలని, సుభిక్షంగా ఉండాలంటే ఎలాంటి కీడు ఎవరికి రాకూడదు, ఎలాంటి ఆపద రాకూడదని ఆ సీతారామచంద్ర కళ్యాణ సందర్భంగా వేడుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన జరుగుతూ ఉంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రజాపాలన మరింత ముందుకు తీసుకొని పోయి ప్రజలందరికీ మేలైనటువంటి కార్యక్రమాలు అమలు చేయడానికి స్వామివారి ఆశీస్సులు ఉండాలని 3 రోజుల క్రితమే సన్నబియ్య పంపిణీ కార్యక్రమం కూడా కొత్తగా అమలు చేస్తూ పేద ప్రజల ప్రయోజనాలకు పాటుపడుతూ అనేక కార్యక్రమాలు ఇంకా మన ముందు తీసుకొని పోయే విధంగా ఎలాంటి ఆటంకం లేకుండా కూడా ఈ ప్రభుత్వానికి సీతారామచంద్ర ఆశీస్సులు అందజేయాలని చెప్పని అందాలని సందర్భంగా కోరుకుంటూ వేలాది మంది వచ్చిన భక్తులకు స్వామివారి. నేనైతే గత 15 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి తలంబ్రాలకు వస్తున్నాను. ఇక్కడ శ్రీరామనవమి రోజు శ్రీరాముని కళ్యాణం సీతమ్మ వారితో కళ్యాణం జరిగిన తర్వాత మేము కూడా తలంబ్రాలు పోసుకోవడం జరుగుతుంది. అలాగే మా గురువు గారితోని మేము తాళి కట్టించుకొని తలంబ్రాలు పోసుకుంటాము. ఈ లోక కళ్యాణార్థం అందరూ బాగుండాలి, అందులో భయముండాలి. ఖచ్చితంగా మేము వస్తాము. ప్రతిసారి మేము ఈ తలంబ్రాలు అన్నిటివి మేము పోసుకుంటాము. ప్రతి ఒక్కరి కోసం మేము ఇక్కడ దేవుణ్ణి మొక్కుతాము. అందరూ బాగుండాలి, అందులో మేము